నమస్తే అండి. ఈరోజు కైమా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక 1/2 కిలో కైమాకి దానికి సరిపడా మాత్రమే ఉప్పు, పసుపు, సరిపడా కారం వేసుకుని నానపెట్టి ఉంచుకోవాలన్నమాట. ఒక పావు గంట ముందు తాలింపు కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కాస్త జీలకర్ర. ఇది ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని దాంట్లోకి ధనియాలు, సోంపు, గసగసాలు, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే మంచిదండి. ఇది పచ్చిమ వంటగా కూడా తింటారు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ B12 లోపం అంటున్నారు కదా, నెలకు ఒకసారైనా పిల్లలకి పెట్టి చూడండి. మటన్ అయితే సరిగ్గా తినలేరు పిల్లలు. ఉడుకుతుందో లేదో భయం, మనకి వాళ్ళు నవ్వగలరో లేదో అని భయం కదా చిన్నపిల్లలకి. ఇలా కైమా చప్పగా మసాలాలు ఎక్కువ వాడకుండా కమ్మగా చేసుకుని బాగా వేగిపోయిందండి. 80% అందులోని వాటర్తో కైమా మొత్తం కుక్ అయిపోతుంది అన్నమాట. మీడియం ఫ్లేమ్లో అలా మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. మటన్ అయితే ఎక్కువ కుక్కర్ విజిల్స్ ఇచ్చుకొని అన్నీ చేయాలి కదా, కైమా అలా అక్కర్లేదు. ఒక పావు గంట 20 నిమిషాలు మనం ఓపికగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కుక్కర్లో పెట్టేస్తే చిన్న స్మెల్ వస్తుందండి. ఇలా బయట వండి చూడండి. వేగిపోయింది. ఇప్పుడు మనం ఉల్లి వేస్తాం కదా, ఉల్లి ముద్దకి సరిపడా ఒక పావు స్పూన్ కారం, పావు స్పూన్ ఉప్పు ఆల్రెడీ మటన్కి సరిపడా ముందే వేసి నానబెట్టి ఉంచాను. ఇప్పుడు పక్కన మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, మీకు ఆనియన్ పేస్ట్ వేసుకోవడం ఇష్టం లేదు అంటే ఉల్లి తరుగు కూడా వాడుకోవచ్చు. ఆనియన్ పేస్ట్ వేయటం వల్ల ఏమవుతుందంటే మనం రోటీలోకి, దోశలోకి కూడా కర్రీ బాగుంటుంది అన్నమాట, పూరికి కూడా. చిటికెడు గరం మసాలా ఎందుకు వేస్తున్నానంటే ఆ స్మెల్ పోవటం కోసం. మనం ఇందాక ఉల్లి పేస్ట్లో వేసిన గరం మసాలా కూడా సరిపోతుంది. ఇంకా ఘాటు ఎక్కువ తినేవాళ్ళు కావాలంటే వేసుకోండి. నేను పచ్చిమ వంటగా చెప్తున్నాను కాబట్టి అంత అక్కర్లేదు. బాగా ఒక 10 నిమిషాలు అలా వేపుకొని ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలండి. ఆల్రెడీ కైమా ఉడికిపోయింది కానీ నీళ్ళు పోసుకుని ఉడికించుకోవాలండి. పూర్తిగా ఉడకాలి. ఎప్పుడా ఎంత ఎక్కువ ఉడికితే అంత హెల్దీ మనకి. పచ్చివి తినకూడదు, ఉడకను తినకూడదు. అలా ఒక 20 మినిట్స్ 1.5 గ్లాస్ వాటర్ పోసాం కదా, మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా మూత పెట్టి వదిలేసేయండి. పూర్తిగా కుక్ అయిపోయి ఆ వెల్లుల్లి గుళ్ళు కూడా స్పాంజ్ లాగా ఉడికిపోతాయి అన్నమాట మెత్తగా. కూర టేస్ట్ మనం కుమ్మట్లో పొయ్యి మీద వండుతాం కదా, ఆ టేస్ట్ వస్తుంది సిమ్లో పెట్టి వండుకుంటే. అంతే అండి, టేస్టీ కైమా కర్రీ రెడీ. దీంట్లో ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి కదా పచ్చి జీడిపప్పు, సూపర్గా ఉంటుంది. దొరికితే అవి కూడా వేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.